So good. So how to provide permissions to the users? First question, how to provide permissions to the user అనుకోండి. యూజర్స్ కి పర్మిషన్స్ ఎలా ఇస్తావు? chmod by using chmod commands, sir. ఓకే. chmod u plus అంతే. కాదు సార్, ఏ పర్మిషన్ అని చూస్తున్నాను. RWX అనుకో. RWX అంతే. ఫోల్డర్ నేమ్ సార్. ఫోల్డర్ నేమ్. సరే, ఫైల్ కి ఇవ్వమంటే ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ మారుస్తావా కమాండ్ ఏమన్నా? నో, ఓన్లీ chmod u plus RWX. ఇక్కడ ఏంది? ఫైల్ 1. ఫైల్ 1. అట్లా ఆ విధంగా, అంటే ఫోల్డర్కి అయితే ఫోల్డర్ అయినా chmod, దీనికైనా chmod. సో బోత్ ఆర్ సేమ్, నో ప్రాబ్లం. సరే, అది కాదు, పక్కన పెడితే మనకి చూడండి. సో టు assign పర్మిషన్స్ అసైన్ చేయడానికి మనకేం కావాలా? టు assign పర్మిషన్స్ వి యూస్ chmod కమాండ్. అవునా? ఓకే, బాగుంది. సో chmod కమాండ్ వాడతాం, కరెక్టే. కానీ అసైన్ పర్మిషన్స్ చేసేటప్పుడు మనం ప్లస్, మైనస్, అవునా, ఈక్వల్ సింబల్ వాడుతున్నాం. 1 2 3 ఈ 3 సింబల్స్ వాడవచ్చు యాక్చువల్గా. అంటే అర్థం ఏంటంటే, మనకి యాక్చువల్గా చెప్పాలంటే, whenever you want to assign any permission to the user or a group or others, we follow 2 methods. 2 methods ఫాలో అవుతాం. 2 methods or 2 models అనుకోండి. 2 models అంటే ఈ 2 మోడల్స్ ఫాలో అయ్యి మనం ఒక యూజర్ కైనా ఒక గ్రూప్ కైనా పర్మిషన్స్ అసైన్ చేస్తాం. ఈ 2 మోడల్స్ ఫాలో అయ్యి, అంటే ఫస్ట్ మోడలా లేదా సెకండ్ మోడలా, ఏదైనా బెస్ట్ మోడలే, నో ప్రాబ్లం. So with the help of these 2 models, we can apply permissions. Yes, we can assign permissions to the user or a group, whatever it is. But chmod ఉంటుంది. బట్ chmod ఉన్నా సరే మనకి 2 మోడల్స్ ఉన్నాయి పర్మిషన్స్ అప్లై చేయడానికి. అంటే ఏంటి మోడల్ అని అంటే, 2 మోడల్స్ లో ఫస్ట్ మోడల్ ఏమంటే సింబాలిక్ మోడల్. రెండో మోడల్ ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, అబ్సల్యూట్ మోడల్. ABSOULT, అబ్సల్యూట్ మోడల్. ఇదే అనమాట యాక్చువల్ ఈ మోడల్స్ అనమాట. అంటే మరి ఎప్పుడైనా సరే ఒక ఫైల్స్ కానీ ఒక డైరెక్టర్స్ కానీ పర్మిషన్స్ ఇవ్వాలంటే ఇందులో ఏదో ఒక మోడల్ నువ్వు ఫాలో అవ్వాలి, అంతే. అదర్వైజ్ ప్రాబ్లం నీకు, అంటే చేయలేవు. సింబాలిక్ మోడల్ అయినా ఫాలో అవ్వు, అబ్సల్యూట్ మోడల్ అయినా ఫాలో. మెథడ్ అనొచ్చు, మోడల్ అనొచ్చు. బట్ సింబాలిక్ మోడల్ ఉపయోగించి ఒక ఫైల్ కైనా డైరెక్టరీకైనా ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి, సింబాలిక్ మోడల్ ఉపయోగించి ఒక ఫైల్ కైనా ఒక డైరెక్టరీకైనా ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి అనేది ఇప్పుడు టాస్క్ ఉంది. అదే సింబాలిక్ మోడల్ ఉపయోగించి ఫైల్కి కానీ డైరెక్టరీకి కానీ పర్మిషన్ ఇవ్వాలి అంటే అసలు ఎలాగా అంటే ఏం లేదు, సింపుల్. మీరు ఏ పర్మిషన్స్ అంతే, ఏ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాడో RWX. సో RWX పర్మిషన్స్ ఇవ్వాలనుకున్నారు కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ సింబాలిక్ మోడల్ వీ కెన్. ఎలా? హౌ? సింబాలిక్ మోడల్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్లస్, మైనస్, ఈక్వల్. అంతే. ఈక్వల్ టు, ప్లస్, 1 2 3 3. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ 3 we can assign the permissions, we can remove the permissions. Yes, that means what? We can assign, we can remove the permissions by using the 3. సో ఇలాగా దీన్ని మనం ఏమంటామంటే సింబాలిక్ మోడల్ అంటాం. అంటే సింబాలిక్ మోడల్ ఉపయోగిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ప్లస్ మైనస్ ఈక్వల్ ఉపయోగిస్తే దాన్ని సింబాలిక్ మోడల్ ఉపయోగిస్తున్నాం అని చెప్పాలి. ప్లస్ మోడల్ అంటే ఇందాక చెప్పాను నేను, ఏం లేదు. ఇప్పుడు U plus RWX ఉంది. ఈ U ప్లస్ అనేది ఏంది? సింబాలిక్ మోడల్. యాక్చువల్గా సింబాలిక్ మోడల్ ఉన్నట్టే. U minus RWX అంటే సింబాలిక్ మోడల్. అంటే అర్థం ఏంది? సింబాలిక్ మోడల్ కి ప్లస్ అనేది ఒకటి కనపడింది, ఇక్కడ మైనస్ కనపడుతుంది.
ఈజ్ ఈక్వల్ కూడా కనపడేది. ఈజ్ ఈక్వల్ కూడా పెట్టచ్చు. ఎట్లాగా? సిహెచ్ మోడ్ అదర్స్ కి, గ్రూప్స్ కి, యూజర్ కి మొత్తానికి ఆర్డబ్ల్యూఎక్స్ అదనమాట. అందువల్ల ఈజ్ ఈక్వల్ వాడతాం. ఈజ్ ఈక్వల్ అనేది ఎందుకు వాడతాం అంటే ఇట్లా ఇవ్వటానికి. అంటే మొత్తం ముగ్గురు కలిపి ఒకసారి పర్మిషన్, అదర్స్ కి, గ్రూప్స్ కి, యూజర్ కి మొత్తం ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద అనుకో. ఇట్లా అది ఫైల్ అవ్వచ్చు, డైరెక్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అర్థమైందా? సిహెచ్ మోడ్ ఇలా సిహెచ్ మోడ్ యు యూజర్, జి గ్రూప్, ఓ అదర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డబ్ల్యూఎక్స్ ప్రాజెక్ట్ 1. అంతేనా? అంతే, సింపుల్. ఇదే, ఇది ఎగ్జిక్యూషన్ చేస్తే చాలు. యూజర్ కి, గ్రూప్ కి, అదర్స్ కి మొత్తానికి ఏం పర్మిషన్స్ వస్తాయి? ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్. అంటే దిస్ ఈజ్ వాట్ ఈక్వల్ సింబల్. సో ఈక్వల్ సింబల్ అంటే అర్థం ఏంటంటే, సో ప్రొవైడ్ పర్మిషన్స్ ఆన్ ఈక్వల్ బేసిస్, ఈక్వల్లీ. అంటే యూజర్ కి ఒకటే, గ్రూప్ కి ఒకటే, అదర్స్ కి ఒకటే. లేదు లేదు నేను మార్చుకుంటానంటే ఏం చేయాలా? ఇండివిజువల్కి వెళ్ళాలా. ఇండివిజువల్కి వెళ్ళాలంటే ఏంటి? జీ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్, లేదా ఓ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్, లేదా యూ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మీరు? ఎస్ ఫ్రెండ్స్, ఓ ప్లస్ అయినా, జీ ప్లస్ అయినా, యూ ప్లస్ అయినా ఏదైనా సరే సింబాలిక్ మోడ్లో. అంతే, సింబాలిక్ మోడల్ అంటాం దాన్ని. మరి అబ్సల్యూట్ మోడల్లో ఎట్లా ఇవ్వాలి పర్మిషన్స్? అది మనం నేర్చుకోవాలి. అబ్సల్యూట్ మోడల్ ఎలా గీయాలి పర్మిషన్స్? అది మనం నేర్చుకుంటాం. అంటే Is it by numbers? అబ్సల్యూట్ మోడల్ అంటే నెంబర్స్ అంతే. సో అబ్సల్యూట్ Like మోడల్ అంటే ఏం 777. చేస్తామంటే అబ్సల్యూట్ మోడల్, ABSOLUT. సో అబ్సల్యూట్ మోడల్ అంటే ఏంటంటే వీఆర్ యూజింగ్ నంబర్స్ హియర్. వీఆర్ యూజింగ్ నంబర్స్ ఉపయోగించి పర్మిషన్స్ అటాచ్ చేయొచ్చు, పర్మిషన్స్ అప్లై చేయొచ్చు, పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. ఎట్లా? నెంబర్స్ ఉపయోగించి. ఏ నెంబర్లు అవి? 4 to 1 ఇవి నెంబర్స్. 4 to 1 ఈ నెంబర్స్ ఉపయోగించి పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు, దేనికైనా, ఫైల్కైనా, డైరెక్టరీకైనా. అదే ఇందాక మనం చూసిన మెథడ్లో, సింబాలిక్ మెథడ్లో ఏమున్నాయి ఫ్రెండ్స్? సింబాలిక్ మెథడ్లో ప్లస్, మైనస్, ఈజ్ ఈక్వల్ కనపడతాయి. కానీ ఇక్కడ అట్లా కాదు, 4 2 1 కనపడింది. మరి 4 2 1 గొడవ ఏంటి? అది నేర్చుకోవాలి మనం. అంటే ఏం లేదు, సింపుల్ గా మీరు చూడండి, మనం రీడ్ అంటాం. రీడ్ ని మనం ఇంకో భాషలో ఏంది? ఆర్ అంటాం. కానీ ఆర్ ని మనం 4 గా కన్సిడర్ చేస్తాం ఇక్కడ. సో తర్వాత రైట్ అంటాం. సో రైట్ అంటే ఏంది? డబ్ల్యూని మనం ఏం చేస్తాం అంటే 2గా కన్సిడర్ చేస్తాం అనుకో. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే చూడండి, ఎగ్జిక్యూషన్ అంటే ఎక్స్ అన్నమాట. సారీ, ఎగ్జిక్యూషన్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1. అంతేనా? మొత్తం టోటల్ ఎంత? 7. అది ఎవరికన్నా ఒక వ్యక్తికి 7 అని ఇస్తే ఏమైంది ఫ్రెండ్స్? ఆల్ పర్మిషన్స్ ఇచ్చినట్టే సార్. రీడ్ ఇచ్చినట్టు, రైట్ ఇచ్చినట్టు, ఎక్స్ ఇచ్చినట్టు, మొత్తం కలిపితే 7 అట్లా. సో అలా కాకుండా ఎవరైనా ఒక వ్యక్తికి ఒక KK1 ఉన్నాడు, ఆయనకి 5 అని ఇచ్చా, అప్పుడు ఏమైంది? 5 ఇస్తే ఏం పర్మిషన్స్ ఉన్నట్టు? 5 ఇస్తే Read and execute. ఈ రెండే ఉన్నాయి. సో ఒక వ్యక్తికి KK2 అనే వ్యక్తికి 7 ఇచ్చా, అప్పుడు ఏం పర్మిషన్స్ ఉన్నట్టు? 7 Read, ఇస్తే write, execute. రీడ్, రైట్. RWX. సో KK2 అని ఇచ్చి 4 అని ఇచ్చా, అప్పుడు ఏంది? ఓన్లీ రీడ్ Read. సార్. ఓన్లీ రీడ్ అంతే. KK3 ఇచ్చి ఓన్లీ 1 ఇచ్చా, అప్పుడు ఏమైంది? ఓన్లీ 1 ఎగ్జిబిషన్. Execute. అంతే, ఎగ్జిక్యూషన్. ఇదనమాట. ఎట్లా మనం నేర్చుకోవాలి అంటే దీన్ని మనం ఏమంటామంటే, ఏమని పిలుస్తాం దీన్ని? అబ్సల్యూట్ మోడల్ సార్. అబ్సల్యూట్ మోడల్. సో ఆ విధంగా మనం అబ్సల్యూట్ మోడల్ ఉపయోగించి కూడా మనం చేయొచ్చు. అంటే అబ్సల్యూట్ మోడల్ ఎలా ఉపయోగించాలా అంటే దాన్ని కూడా సిహెచ్ మోడ్తోనే, ఇదేనే సిహెచ్ మోడ్ ఉపయోగించాలా. సిహెచ్ మోడ్, ఓకే. సో ఇప్పుడు అబ్సల్యూట్ మోడల్ ఎలా ఉపయోగించాలంటే సిహెచ్ మోడ్ రాసి 457 రాసా నేను, రాసి /project1 రాస్తా అంతే. ఇంతేనా? ఇంతే, సింపుల్, ఇంతే. సిహెచ్ మోడ్ 457 project1. ఇది సులభంగా ఉందా? ఇందాక అది సులభంగా ఉందా? ఇదే సులభం. సిహెచ్ మోడ్ 457
అంటే ఏం సార్ 4 అంటే ఎవరికి, 5 అంటే ఎవరికి, 7 అంటే ఎవరికి వస్తాయి? ఇప్పుడు అది మనం చూసుకోవాల్సింది. మనం ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాం అంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ చూస్తాం లేదా పర్మిషన్స్ చూస్తాం. పర్మిషన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అంటే ఇలా ఉంటాయి. డి ఆర్డబ్ల్యూఎక్స్ ఆర్ఎక్స్ ఆర్ఎక్స్ ప్రాజెక్ట్ 1 అని ఉంటుంది. అంతే, ప్రాజెక్ట్ 1 ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? ఫస్ట్ కనపడుతున్నవాడే ఓనర్, ఓనర్, రెండో కనపడుతున్నాడే గ్రూప్, గ్రూప్, మూడో కనపడుతున్నాడు అదర్స్. అదర్స్. సో పైన స్టేట్మెంట్ లో 4, 5, 7 ఇచ్చాను కదా ప్రాజెక్ట్ 1 మీద, దీని మీద. మరి 4, 5, 7 అంటే ఏంది? 4 అంటే ఇక్కడ వస్తుంది, 5 అంటే ఇక్కడ వస్తుంది, 7 అంటే ఇక్కడ వస్తుంది. అర్థమైందా మోడల్? సార్ అట్లా అనమాట. సో లేదు లేదు, మేము ఒక పని చేయాలనుకుంటున్నాం అంటే ఎట్లాగా చూడండి. ఇది అర్థమైంది కదా ఫ్రెండ్స్? సార్ అర్థమైందా? సార్ సార్ ఓకే, సరే. నేనేమనుకుంటున్నానంటే చూడండి, 3 బాక్సులు అనుకోండి ప్రాజెక్ట్ 1. ఓకే, సో ఆర్డబ్ల్యూఎక్స్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఆర్ఎక్స్ ఉంది, ఇక్కడ ఆర్ఎక్స్ ఉంది అనుకోండి. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సపోజ్ ఇక్కడ చూడండి, సిహెచ్ మోడ్ రాసి రాసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ 500 ఇచ్చా ప్రాజెక్ట్ 1కి. ఇప్పుడు ఏమైంది? $500 ఇచ్చా ప్రాజెక్ట్ 1. ఇప్పుడు ఏమవుతుంది? ఎలా ఫ్లో ఉంటుంది అది? 500 రాసి ఏంది అసలు అది? 500 అంటే సార్ యూజర్స్ కి మాత్రం ఇచ్చాం సార్, గ్రూప్స్ కంటే అదర్స్ కి ఏమీ లేదు సార్. కేవలం అంటే అప్పుడు ఏమర్థమైంది? రీడ్ అంటే అది ఎగ్జిబిట్ ఆర్ఎక్స్ పర్మిషన్స్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ 6 ఎక్స్ వచ్చింది, ఇక్కడ Yes, sir. 0 కదా, మొత్తం 0 0 0 మొత్తం. ఇదేంది ఇది? 0నా? 0. అదర్స్ కూడా జీరోనే సార్. ఓ సరే, అదర్స్ కూడా 0నే. అది వచ్చింది కదా, 500 ఇచ్చాం కాబట్టి. 400 ఇస్తే సేమ్ 400 యూజర్స్ కి వస్తుంది సార్. 4 అది అనమాట ఓన్లీ రీడ్ పర్మిషన్స్. అట్లా అది విషయం అంతే సిహెచ్ మోడ్ అంటే. సో ఇలాగనమాట. లేదు, కొంతమంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా రాస్తారంటే సిహెచ్ మోడ్ రాసి 7 రాసి ఒకటే 7 రాశాడు, ప్రాజెక్ట్ 1 అన్నాడు. ఇప్పుడు ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్ అని అడిగాడు. నేను ఇది ఎగ్జిక్యూషన్ చేస్తే ఏం జరిగిద్ది అన్నాడు. ఎస్, ఏం జరిగిద్ది? యూజర్స్ కి 3 ఉన్నాయి సార్. నేను అదే కాదు, 7 అనే ఇచ్చా, ఏం జరిగిద్ది ఇప్పుడు? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్? చెప్పాలి. ఎస్, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ వాట్ హ్యాపెన్స్ అంటే ఏంది తెలుసా? ముందు జీరోస్ ఉన్నట్టే పక్కన పెట్టుకో. ఈ 7 అనేది ఎక్కడికి వెళ్ళిద్ది అంటే ఇక్కడికి వెళ్ళిద్ది, అదర్స్ అదర్స్కి వెళ్ళిపోతుంది. అదర్స్కి వెళ్ళిద్ది అది. అప్పుడు 7 అదర్స్కి వెళ్ళిపోయి, అప్పుడు 7 అంటే ఏంది ఫ్రెండ్స్? 7 అంటే ఆర్డబ్ల్యూఎక్స్ సార్. 6WX. ఎస్, అది విషయం. ఇక్కడ వచ్చేసరికి ఆర్ఎక్స్ తుడిపేసేసి RWX వస్తుంది. అర్థమైంది క్లారిటీగా? 7 ఇస్తే Yes, sir. ఏమైంది అంటే ఏదైతే 7 ఇచ్చావో 7 ఈ లాస్ట్ లో పడేసిద్ది అంతే, బై డిఫాల్ట్ నేచర్ అది. లేదు సార్, మేము ఒక పని చేద్దాం సార్, 7 కాదు మేము, ఇదిగో కొంతమంది ఎట్లా అంటారంటే ఇక్కడ 7 కాదు, 7 కాకుండా నేను చూడు ముందేమో 4 ఇచ్చా, ఇప్పుడు ఏమైంది? 47 ఇచ్చా, 47 ఇచ్చా, ఇప్పుడు ఏం జరిగింది? సార్ ఇప్పుడు యూజర్స్ 0 సార్. అంతే, కన్ఫర్మ్. యూజర్స్ అయితే 0నే కన్ఫర్మ్. గ్రూప్ వీడు గ్రూప్స్ 4. అంతే.
అంతే. అర్థమైంది. 47 ఇస్తే ఏమైంది అనేది నీకు తెలియాలా. అది సిహెచ్ మోడ్ రాసి 47 రాసేమంటే అర్థం ఏంది నీకు తెలియాలా. క్లారిటీ వచ్చిందా? సింబాలిక్ ఎస్ మెథడ్కి సార్ అబ్సల్యూట్ మెథడ్కి ఎస్ సార్ అట్లా అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం ఈ బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 3 బాక్సులు చూస్తున్నాం. ఇక్కడ కోలన్ ఉందా కదా, ఏంది హైఫన్ ఉంది కదా, అవునా? సార్ హైఫన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నో పర్మిషన్ అట్ ఆల్ అని అర్థం. ఎస్ నో సార్ పర్మిషన్. హైఫన్ ఇండికేట్స్ దట్ నో పర్మిషన్ అని అర్థం. హైఫన్ ఉంటే ఇక్కడ ఇక్కడ ఎస్ అర్థమైందా? సిహెచ్ మోడ్ ఎస్ సార్ అర్థమైంది సార్. ప్రాక్టీస్ చేయగలుగుతున్నారా? చేయగలుగుతాను సార్. ప్రాక్టీస్ అవి రేపు చూద్దాంలే, ఓకేనా? ఓకే సార్. రేపు Okay, sir. ఒకసారి రేపు కొంచెం ఫాస్ట్ గా చూసుకొని కంప్లీట్ చేద్దాం. ఓకే. ఓకే సార్. యా. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. యా Thank you, sir. యా గుడ్. థ్యాంక్ యూ.